గురించి ఒక్కొక్క శ్లోకంలో ధ్యాన యోగ యొక్క సాధన మార్గాలు, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క లక్ష్యం గురించి మనకు భగవంతుడు బోధిస్తా ఉన్నారు. అది వెదర్ ఈ కలియుగంలో ఆ ధ్యాన యోగం మరి అందరికీ కుదురుతుందా, పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. చాలా మంది ఇళ్లల్లో కూడా ధ్యానం చేయొచ్చు అంటారు, పార్కులో ధ్యాన యోగం చేయొచ్చు అంటారు. ఏ విధంగా మరి అది ఏ శాస్త్రం చెప్పింది, దాని యొక్క లక్ష్యం ఏంటి? లక్ష్యం లేకుండా ఏదో మెడిటేషన్ అని చెప్తా ఉంటారు. మెడిటేషన్ కాదు, చూద్దాం. శరీరమును, మెడను, అంటే ఇది ప్రాసెస్ అన్నట్టు ఎలా ఉండాలి అనేది. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా రుజురేఖలో నిలిపి, అంటే ఇలా మొత్తం ఈ మూడు కూడా ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్ గీస్తే లైన్ లో ఎక్కడ కూడా గ్యాప్ రాకూడదు అన్నట్టు, అలా ఉండాలన్నట్టు. అలా ఉండి ధ్యానం చేయాలంటే వెదర్ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది చూసుకోండి. నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలను. మన యొక్క మొత్తం దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించాలి మనం. ఆ విధముగా కలత నొందనటువంటి, అలా అది పోస్టర్ అది. తర్వాత మన మనస్సు ఏమాత్రం కలత చెందకూడదు. మన ఇంట్లో ఏమైందో, పిల్లలు ఏమైందో, ఇంకా అదేమైందో, ఇంకెవరైనా ఇచ్చేటోడు ఇచ్చాడా, లేకుంటే ఇంకేదో సో ఇవన్నీ కూడా వాటి నియమిత మనస్సుతో, అంటే మనస్సు ఎటువంటి కలతలకు గురి కాకూడదు. మరి ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్, భయమును వీడి, ఇది ఆల్రెడీ మనకు నిన్న ఎక్కడ ఏకాంత ప్రదేశము అంటే లోన్లీ ప్లేస్, ఎవ్వరు ఉండకూడదు జంగల్లో. అక్కడ భయము, ఏ జంతువు క్రూర మృగం ఏమైనా వస్తుందా, ఏమైనా అటాక్ చేస్తుందా? భయముని వీడి. మరి భయముని వీడి అంటే అభయ చరణార విందాలు. మనకు అభయాన్ని ఇచ్చే అతని గురించే మనకు ఐడియా లేదు. ఇంట్లో కూర్చుండి, ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి పార్క్ లో కూర్చుండి మనము ధ్యానం చేస్తా ఉంటే చుట్టుపక్కలంతా కూడా సౌండ్ పొల్యూషన్, అటువంటి దగ్గర ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? భయముని వీడి, ఇంకా దీనికి అన్నిటికి మించి బ్రహ్మచర్యమును పాటించుచు. సో బ్రహ్మచర్యాన్ని ప్రభుజీ ఫ్యామిలీ లైఫ్ లో ఉండొచ్చు, లేకుంటే ఇంకెంతో భౌతిక భోగాలను అనుభవించవచ్చు అనుకుంటూ యోగం చేయడం కుదరదు. ఇది భగవంతుడు చెప్పిండు. ధ్యాన యోగ విధి విధానాలు, బ్రహ్మచర్యం పాటించుచు, తర్వాత ఇవన్నీ పాటిస్తూ యోగి అయిన వాడు ఇవన్నేమో నియమాలు, ఇటువంటి నియమాలను పాటిస్తూ హృదయమునందు ఇంకా మెయిన్ లక్ష్యము, ఇది యోగ విధానము. తర్వాత లక్ష్యం వచ్చి భగవంతుడే, నన్నే జీవిత పరమ లక్ష్యంగా, చతుర్భుజ నారాయణుడే పరమ లక్ష్యంగా ధ్యానం చేయాలా. ఆయన దర్శనార్థం ధ్యానం చేయాలి, ఆయనను పొందడం కొరకు ధ్యానం చేయాలి. కానీ ఈ రోజు రేపు ఇంకా ఎన్నో రకాలుగా లక్ష్యాలతో ధ్యానం చేయిస్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు ధ్యాన యోగం అవుతుందో ఆలోచించండి. భాష్యం, చతుర్భుజుడైన విష్ణు రూపము గల పరమాత్మగా ప్రతి జీవి హృదయమునందు, అంటే మన ప్రతి జీవి, మానవులే కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మ జీవిలో కూడా ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నారు. కాబట్టి అటువంటి పరమాత్మ అన్నప్పుడు ఆత్మకు మన పొజిషన్ ఎలా ఉంది, ఇలా ఉంటుంది. పరమాత్మ అని, పరం ఆత్మ అన్నప్పుడు చతుర్భుజ నారాయణుడు, చతుర్భుజ విష్ణు రూపం ఉంటుంది. ప్రతి జీవి హృదయం నెలకొన్నట్టు శ్రీకృష్ణుని తెలుసుకున్నట్టు మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యమై ఉన్నది. మానవ జన్మ మనకు వచ్చింది అంటే బై డిఫాల్ట్ మన అందరి యొక్క గోల్, లక్ష్యము ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలా. మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకు భగవంతుడికి ఎటువంటి సంబంధం ఉంది, మనం ఇక్కడ ఎందుకు కష్టపడతా ఉన్నాము, ఎందుకు దుఃఖాలను అనుభవిస్తున్నాము, ఈ దుఃఖాల నుంచి శాశ్వత ఉపశమనం ఏమైనా ఉందా? ఇది అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మం గురించి తెలుసుకోవటము, పరమాత్మ గురించి తెలుసుకోవటమే మన జన్మ యొక్క పరమ లక్ష్యము. కానీ మనం ఏం పెట్టుకుంటున్నాము లక్ష్యము? నేను నా ఫ్యామిలీకి చాలా బాగా చూసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్ సంపాదించాలి, పెద్ద బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, నా పిల్లలకు చాలా ఉన్నత స్థితిలో
ఉంచాలి. ఇదే మన లక్ష్యం. ఏదో కొద్దిగా సమయం ఉంటే కొద్దిపాటి భక్తి చేయటం. అది కాదు నిజమైన లక్ష్యము. మనందరి లక్ష్యము తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు ప్రతి ఒక్కరి లక్ష్యము నమో చేదియగ సముపేత మృత్యు సంసార సాగరాన్ని ఆనందంగా ఎలా దాటాలి అనేది ప్రతి ఒక్కరం కూడా ప్లాన్ చేసుకోవాలా. దాని గురించి మన యొక్క జీవితాన్ని గడపాలి. యామి అయిన విష్ణు రూపమును శోధించి దర్శించుట కొరకై యోగ విధానమును అభ్యసింపబడవలను గాని మరి ఏ ఇతర ప్రయోజనం కొరకు కాదు. ఎవరైనా మనకు కూడా ప్రభుజీ మా దగ్గర ఫలానా కాలనీలో యోగా నడుస్తుంది, ఆ యోగా క్యాంపుకి రండి. అరే ఆ యోగా యొక్క ప్రయోజనము, యోగా యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి తెలుసుకోవడం కొరకు అక్కడ యోగా. ప్రభుజీ ఆరోగ్యం బాగవుతుంది, శ్వాస బాగవుతుంది, తర్వాత ఈ యొక్క హార్ట్ అటాక్ బాగవుతుంది, ఇంకేవో బాగవుతాయి. అరే ఎన్ని బాగైనా కూడా ఈ రోజే మా ఫ్రెండ్ మొన్న చార్ధామ్ యాత్ర ఉన్నప్పుడు వెళ్ళిపోయిందంటే ఆ మాతయ్యని ఈ రోజు పలకరించారు. ఏంటి మరి ఇస్తామని చెప్పేసి అంటే, ప్రభుజీ ఫస్ట్ టైం వచ్చింది ప్రభుజీ. ఆయన వేరే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు పంపమన్నాడు, డబ్బులు వేసాను. తర్వాత ఇంకా మాట్లాడలేకపోయాడు ప్రభుజీ. ఫస్ట్ టైం లాస్ట్ మాట అదే. ఎలా జరిగిందో తెలియదు. మరి మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తాడు, మంచిగా అన్ని పాటిస్తాడు, ఆహారపు అలవాట్లు. మరి వెళ్ళిపోయాడు. అన్ని యోగా అనుకోండి, అన్ని ఫిజికల్ ఫిట్నెస్ చాలా ప్రాక్టీస్ చేస్తాడు. కానీ హరే కృష్ణ కాపాడుకోలేకపోయాడు. మరి ఏమంటారు చెప్పండి? అలా అని శరీరాన్ని కాపాడుకోవద్దని కాదు. ఈ శరీరం ఎప్పుడు మనకు చేయిస్తుందో తెలియదు. శరీరంలో ఉన్న పార్ట్స్ ఎప్పుడు తెలియకుండా డ్యామేజ్ అయితే తెలియదు. కాబట్టి దయచేసి ఈ శరీరంలో ప్రతి పార్ట్, కనబడే పార్ట్ అయితే మనం చూసాం, ఓహో బాగుంది. కనబడిని పార్ట్స్ మీదనే మనం డిపెండ్ అయింది. ఆ కనబడిని పార్ట్ చేయించిందంటే అంతే సంగతి. సో కాబట్టి దయచేసి మన యొక్క గోల్ ఈ యోగా ఇతర ప్రయోజనంలో కొరకు కాదు, మన జీవుల హృదయంలో నెలకొన్నటువంటి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కొరకే అని చెప్పేసి చెప్తున్నారు. ఆ భగవంతుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ విష్ణు రూపము ఎవరిది? శ్రీకృష్ణుని సంపూర్ణ అంశ అంటున్నాడు. సంపూర్ణం కాదు, కృష్ణుడి యొక్క స్వాంశ ఆ పరమాత్మ విష్ణు రూపం అనేది. ఇంకా మళ్ళీ చాలా మంది భగవద్గీత అందుగురించే ప్రతి శ్లోకం వింటే కృష్ణుడు ఎవరు, విష్ణువు ఎవరు, మనం ఎవరు అనేది తెలుస్తుంది. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవం అనేది ఉద్దేశము కానప్పుడు మానవుడు ఆచరించి యోగాభ్యాసం కేవలము బూటకమై కాలమును వృధా చేయునదే కాగలదు. కాబట్టి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా అలా సరే మామూలు యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా అంటే చేయాలి. దాన్ని ప్రభుపాదులు కూడా చెప్తారు, వాకింగ్ చేయమంటారు. అది ప్యూర్లీ అర్థం చేసుకోండి, ఓ నా ఫిజికల్ ఫిట్నెస్ కొరకు చేస్తున్నాను. కానీ ఎవరు లేదు లేదండి నిజమైన యోగా ఇదే, మీరు చేసే యోగాను వదిలేయండి, భాగవతం వదిలేయండి అంటే అది మనని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు చేస్తారా, చేయండి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ప్రాణాయామం కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫిజికల్లీ మన బాడీ కూడా ఫిట్ ఉంటేనే మనం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయగలము. మనం ధామాలకు పరిక్రమ చేయడానికి వెళ్ళాము, కాళ్ళు లేవట్లేదు, చేతులు లేవట్లేదు, నడుము లేవట్లేదు, ఇంకా మనం ఏం చేస్తాము? కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను నేను, ఫిట్నెస్ పెట్టుకోండి, వాకింగ్ చేయండి, లేదంటే కష్టం అని. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3 months లో మళ్ళీ వ్రజమండలి పరిక్రమ ఉంది కాబట్టి అది రావాలంటే రోజు 5, 6, 7 కిలోమీటర్లు నడవాలి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు వేరేవ్వండి రండి. సో అది ఆ పరిక్రమ అనేది భక్తి యోగము. ధ్యాన యోగం అంటే ఒక దగ్గర కూర్చుండి భగవంతుడి పైన ధ్యానం చేయటము. జీవితపు పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు. చాలా దగ్గర చెప్తున్నాడు. మనందరి యొక్క దయచేసి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడన్నా మనం కూడా వెళ్ళిపోతాము. ఇలా ఎన్నోసార్లు చెప్తున్నాను. మన మిత్రులు వెళ్ళిపోతున్నారు, పెద్దలు వెళ్ళిపోతున్నారు, మనకు కూడా. కానీ వాళ్ళు లక్ష్య సాధన లేకుండా, హరే కృష్ణ చెప్పకుండా, భగవంతుని స్మరణ చేయకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ పాపం వాళ్ళ యొక్క సంచిత కర్మ కాస్త ప్రారబ్ధగా మారుతుంది. ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి ఈ దేహాన్ని వదిలేశారు వాళ్ళు. అని అలా మాత్రం మనం వదిలేయకుండా
జాగ్రత్త పడండి. భగవంతుడే పరమ లక్ష్యంగా ఈ రోజు నుంచి మొన్న మనకు బస్సులో కూడా చాలా మంది ఓత్ ఏమంటారు అది? 2 ఏం చేశారు? బస్సులో మనకు తపస్ శప్ శపథ్ తపస్సు చేశారు. మరి వాళ్ళు కనబడుతున్నారా లేదో తెలియదు నాకు. ఉంటున్నారు. ఇయాల పొద్దున కొంతమంది పేర్లు పిలిచాను. ఎవరు కనబడలే. శపథ్ తపస్ ప్రభుజీ రోజు క్లాస్‌కొస్తాము. రోజు ఇలా చేస్తాము. మంగళారతికొస్తాము. ఎప్పుడైనా శపథం చేస్తే భీష్ముడు దేనికి ప్రతీక? భీష్ముడిని ఇప్పుడు కర్ణుడు దేనికి ప్రతీక? దానానికి. దాన వీర దానకర్ణుడు. దాన వీర శూర కర్ణ ఏదో సంథింగ్ అంటారు కదా. అట్లనే భీష్ముడికి కూడా ఒక ఫేమస్ అన్నట్టు. దేనికి? ప్రతి ఒక్కరు అదే ఏంది భీష్ముడిలాగా ఏదో అంటారు కదా. ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ. ఏంది ఇంత గట్టిగా చెప్తున్నా? భీష్మ ప్రతిజ్ఞ లాగా. అంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆయన ఎన్నో దుఃఖాలను, బాధలను సహించాడు ఆయన. కానీ తన యొక్క ఆడిన మాటను తప్పలేదు. ప్రతిజ్ఞ చనిపోయేవాడు. దానికే భగవంతుడు మెచ్చి ఆయన చనిపోయేటప్పుడు దర్శనం ఇచ్చాడు. సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం కూడా మొన్న మాట ఇచ్చాం మనం. దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ జీవితపు పరమ లక్ష్యము. రోజు గురువు గారి దగ్గర కూడా మనం అనుకుంటా ఉన్నాము. గురువుగారు ఇలా చేస్తాము. క్యాజువల్ తీసుకోకండి. ప్రతి మాటని సీరియస్ తీసుకున్నప్పుడు మనది ఎట్లయితే మనం ఒక 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కడతా ఉంటాం. గ్రౌండ్ బేస్ నుంచి చాలా ఇంపార్టెంట్. బేస్మెంట్ పిల్లర్లు, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ యొక్క స్టెప్స్ ఎన్ని ఫ్లోర్లకు 100 ఫ్లోర్స్ అయితే 100 ఫ్లోర్ స్టెప్స్ కు గ్రౌండ్ ఫ్లోర్ స్టెప్స్ చాలా బేస్ లాగా ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. అలానే ప్రతిరోజు ప్రతి వచనము గురువు గారి దగ్గర వింటూ ప్రతిరోజు ఇంతమందితో మాట తీసుకోలేము. మనమే మాట అనుకోవాలంట మనం. ఎస్, నా జీవితపు పరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు. బస్ ఈ మైండ్ లో సువర్ణ అక్షరాలతో లిఖించండి. ఇంకా అవి చెరిగిపోకుండా. హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసమునకు గల లక్ష్యము. నిజంగా ధ్యాన యోగులకు, కానీ కలియుగంలో అది చేయడం చాలా కష్టం. భగవంతుడైనా చెప్తున్నాడు. ధ్యానం కొంతమంది చేస్తున్నారు, చేయడం లేదని కాదు, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అది చేయడం అనేది. దాంట్లో ఆ లక్ష్యంగా సాధించాలనేది. కానీ ఆ లక్ష్యం మాత్రం డీవియేట్ కాకూడదు. చూడండి, ఉన్నట్టుండి మేము అక్కడ వెళ్ళాము, అక్కడ నుంచి వచ్చాము, వరదలు వస్తా ఉన్నాయి. మరి అక్కడ ధ్యానయోగం చేయాలంటే ఆ చలికి ఆ వరదల్లో ఎలా తట్టుకొని ఉండగలుగుతారు? అయినా అక్కడే చేయాలి. ఓకే. ఈ హృదయమునందు నెలకొన్నట్టు విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మానవుడు సంపూర్ణంగా మైథున భోగ జీవితం నుండి విడిపడవలెను. అంటే చూడండి, ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ గా దూరం ఉండాలి. కండిషన్స్ అప్లై. చూడండి, ధ్యాన యోగం ఏం పర్వాలేదండి, ఫ్యామిలీలో ఉంటూ కొందరికి 2-3 భార్యలు ఉంటారు. పర్వాలేదండి, 3 భార్యలతో కూడా మీరు హాయిగా జీవితాన్ని గడుపుతూ యోగం చేయొచ్చండి. ఏం యోగం చేస్తారండి? అది యోగం, అది భోగం. అది అర్థమైందా? మైథున సుఖం 0. 30 రోజులు 40 రోజులు దీక్ష ఉంటాం, అది కాదు. భగవంతుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ధ్రువ మహారాజుకి 6 నెలలు పట్టింది కఠోర పరిశ్రమ చేస్తే. మన జీవితం ఈ జీవితం కాదు కదా, ఎన్ని జన్మలు పడుతుంది మన ఈ విధంగా. ఇది అసలు యోగమే కాదు. స్పెషల్ గా ధ్యాన యోగం గురించి చెప్తున్నాడు. మైథున సుఖం సంపూర్ణంగా అటువంటి భోగ జీవితాన్ని విడివడం. ఎవరన్నా పర్వాలేదు మీరు ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ యోగాకి రండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. ఫిజికల్ ఫిట్నెస్ యోగాకి వెళ్ళండి, కానీ ధ్యాన యోగా అనే పదం యూజ్ చేస్తే ఇక మీరు భగవద్గీతని వాళ్ళ గురించి క్వశ్చన్ చేయండి. కనుక అతడు గృహమును వీడి పైన పేర్కొనబడినట్టుగా ఆసీనుడై ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నివసింపవలెను. ఏకాంత ప్రదేశం ఎక్కడ దొరుకుతాయండి? హిమాలయాస్ కానీ ఎక్కడన్నా ఫుల్ ఘోరమైనటువంటి జంగల్లో వెళ్ళాలి. జంగల్లో వెళ్ళాలంటే భయం. అక్కడ మరి ఎవరైనా క్రూర మృగాలు ఉంటాయి, అడవి జాతర వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళ నుంచి రక్షణ. మరి ఆ స్టేజ్కి వెళ్ళాము మనం? ధ్యాన యోగంతో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేంత. గృహంలో కానీ మరి ఒక చోట కానీ మైథున సుఖమును అనుభవిస్తూ యోగ తరగతులందు పాల్గొనడం ద్వారా ఎవరును యోగులు కాజాలరు. గృహంలో కానీ బయట కానీ మైథున సుఖాన్ని అనుభవిస్తూ నేను యోగిని,
చాలా మంది బూటకపు యోగులు ఉంటారు. తర్వాత వాళ్ళ చుట్టూ మళ్ళీ చూడండి, మైథున సుఖము అంటే స్త్రీలు యోగం చేయడానికి కుదరనే కుదరదు. అందులో స్త్రీ పురుషులు ఒక దగ్గర ఉండనే ఉండదు. ఇంగా అటువంటిది కలిసి మనము ఈ రాజయోగ, ఆ యోగ ఇంకేదో పేర్లు పెట్టుకొని యోగ చేస్తే ఎక్కడండి అవన్నీ? హఠయోగ అంటారు, ఆ యోగ. యోగ అన్నప్పుడే ఏకాంత ప్రదేశము, అది కూడా ఒకరికొకరుతో సంబంధం లేకుండా, స్పెషల్‌గా గృహస్థ జీవితంతో సంబంధం ఉండొద్దు. తర్వాత ఎవరైనను మనస్సును మరియు అన్ని రకాల ఇంద్రియ తృప్తి కార్యములను వీటిలో ప్రధానంగా మైథున భోగ త్యాగమును అభ్యసింపవలెను. బ్రహ్మచారి లైఫ్ అన్నప్పుడే స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరన్నా ఉండని. స్త్రీ వాళ్ళు తల్లి ఉండని, చెల్లి ఉండని, భార్య ఉండని, అసలు వాళ్ళు ఏకాంతంలో ఉండాలి. దానికి ఎంతో దూరంగా ఉండాలా. యాజ్ఞవల్క్య మహర్షి సూచించిన బ్రహ్మచర్య నియమములను గూర్చి ఈ విధంగా చెప్పబడిన బ్రహ్మచర్యానికి నియమాలు దయచేసి వీటిని చాలా స్ట్రిక్ట్ గా గృహస్థ జీవితంలో ఎంటర్ కాకముందు ఈ విధంగా ఉండాలా. గృహస్థ బ్రహ్మచారిగా కూడా ఇక్కడ ఈరోజు చర్చ జరిగింది. గృహస్థ జీవితం తర్వాత అగైన్ మళ్ళీ వానప్రస్థ జీవితం అంటే బ్రహ్మచారి లాగానే ఉండాలి. దాని తర్వాత ఇంకా సన్యాసి. చూడండి ఎంత చక్కగా జరుగుతుంది. అన్ని కాలములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనస వాచ కర్మన మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతం ఉద్దేశింపబడింది. చూడండి, బ్రహ్మచర్య వ్రతం అంటే అందుగురించే పూర్వకాలము ప్రభుపాదుల వారి గురువు గారు కూడా భక్తి హిస్ డివైన్ గ్రేస్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వాళ్ళు చెప్తారు, ఒక స్త్రీ ఆయన దగ్గరికి తన శిష్యురాలు ఒక ఆవిడ చిన్న అమ్మాయి, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని అనుకుంటున్నాను అంటున్నాను. అంటే తన మనవరాలు ఏజ్ చాలా చిన్నది. అప్పుడు ఆ గురువు గారు అంటారు, లేదమ్మా, నేను ఒంటరిగా ఏ స్త్రీని కూడా కలవను. నువ్వు వీలైతే నీ భర్తని, నీ తల్లిని, లేకపోతే మీ తండ్రిని తీసుకోవాలా అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే, స్పెషల్ గా బ్రహ్మచారి గాని సన్యాసి జీవితంలో ఉన్నవారు ఒక స్త్రీ, ఈవెన్ తల్లి, ఒకసారి వాళ్ళు రెనౌన్స్డ్ ఆర్డర్ వెళ్తే తల్లితో గాని చెల్లితో ఒక స్త్రీ ఎవరైనా గాని ఒంటరిగా కలవకూడదు అని అంత స్ట్రిక్ట్ గా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మనస వాచ కర్మన మైథున భోగం త్యజించిన కొరకే బ్రహ్మచర్య. మనస్సులో కూడా ఈ మాటల ద్వారా కూడా కర్మన, చాలా మంది సరే కర్మన వదిలేస్తారు, మాటలతో మైథున సుఖాన్ని అంటే స్త్రీల గురించి వర్ణిస్తూ ఉంటారు. మనసులో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే అది కూడా బ్రహ్మచర్య వ్రతం భంగమైనట్టు. దీనికి చైతన్య మహాప్రభు దగ్గర గొప్ప సింగర్ చోటా హరిదాస్ ఠాకూర్, చాలా గాంధర్వ సింగర్, గంధర్వుడు లాగా పాడుతూ ఉంటాడు. కేవలం ఒకసారి తన మనస్సులో ఒక స్త్రీ గురించి అలా ఆలోచన వచ్చింది. అది భగవంతుడు చైతన్య మహాప్రభు పరమాత్మ, హృదయస్థ పరమాత్మ. చాలా ఆలోచన వచ్చిన తర్వాత తన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్ గా అతన్ని బహిష్కరిస్తాడు. ఇంకా నువ్వు బ్రహ్మచారిగా ఉండడానికి వీల్లేదు, స్పెషల్ గా నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తాడు. సరే ఓకే, బ్రహ్మచారిగా ఉండడానికి వీల్లేదు, గృహస్థ స్వీకరించమని కూడా చెప్పలేదు. నువ్వు ఎప్పుడైతే ఇంత భగవంతుడి దగ్గర సాంగత్యం తీసుకుంటూ సింగర్ చాలా కాలర్ పైకి అంటే నేను చాలా అద్భుతంగా పాడుతాను, కుదరదు అవన్నీ కూడా. ఎంత అద్భుతంగా పాడినా ఆ పాటనిచ్చింది ఎవరు నీకు? ఆ కీర్తననిచ్చింది ఎవరు? ఈ గొంతునిచ్చింది ఎవరు? గొంతులో వోకల్ కార్డ్స్ ఇచ్చింది ఎవరు? సాక్షాత్ ఆ పరమేశ్వరుడు భగవంతుడేనే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఉంటూ పర్సనల్ సాంగత్యంలో ఉండి ఒక స్త్రీ గురించి నువ్వు ఆలోచించినవంటే నీ శరీరం రిజెక్టెడ్. ఈ శరీరం నాకు అవసరం లేదు, ఈ శరీరానికి నేను సాంగత్యం ఇవ్వదలుచుకోలేదని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ప్రభు మీతో సాంగత్యం లేకుంటే నేను జీవించడం ఎలా? నువ్వు జీవించు మరణించు నాకు సంబంధం. అప్పుడు ఆయన ఇంకా సూసైడ్ చేసుకుంటాడు. భగవంతుడు రిజెక్ట్ చేస్తే జీవితం వృధా. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా భగవంతుడు రిజెక్ట్ చేస్తే మన జీవితం వేస్ట్. మనల్ని భగవంతుడు ఎలా రిజెక్ట్ చేస్తాడు? వాళ్ళకంటే డైరెక్ట్ భగవంతుడు, వాళ్ళు భగవత్ పార్షదులు కాబట్టి
వచ్చారు, భగవంతుడి సాంగత్యంలో రిజెక్ట్ చేశారు. మరి మనం ఎట్లా భగవంతుడి వల్ల మనమైతే రిజెక్ట్ చేయబడం కదా, మనం ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, ఆచార్యుడు, ప్రతినిధిని మనం భగవత్ స్వరూపంగా చూసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూడాల. అర్థమైందా? అంటే ఆ భగవత్ ప్రతినిధితో మనం రిజెక్ట్ చేయబడ్డాము అంటే మన జీవితం వ్యర్థం ఇక. సో కాబట్టి అది కేర్ తీసుకోవాలి ఇక్కడ. మనస, వాచ, కర్మన ఎప్పుడు కూడా స్త్రీల గురించి ఆ విధంగా భోగం గురించి ఆలోచించి అందు గురించే ది బెస్ట్ ఆచార్యులు ఏం చేస్తారంటే ఎంత తక్కువ వీలైతే అంత ఎవరైనా కానీ వాళ్ళు స్త్రీలతో మనకు అటాచ్మెంట్ ఉంటే ది బెస్ట్. అందు గురించే మనము అర్థం చేసుకోవచ్చు చాలా మంది మాతాజీస్ ప్రభుజీస్ అరే ఇదేంటి మీరు ఇలా అంటారు. ఆచార్యులు చెప్తున్నారు మనం యాత్రకు వెళ్ళాం, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మాతాజీ లెట్ దెమ్ ఎంజాయ్. కృష్ణ కథలో వాళ్ళు మంచి ఒక రూమ్ లో కలిసి ఉంటారు మంచిగా వాళ్ళు. అదే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాం అనుకోని ఇంకా మన కథ ఎట్లుంటది అనేది మనకు తెలిసే. అర్థమైందా? మన కాన్షియస్ డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి దీని కొరకే మీ అందరికీ ఇబ్బంది పెడతా ఉంటాం అప్పుడప్పుడు. పిల్లలు ఉన్నా కూడా కొంచెం యుక్త వయసు వచ్చిన అబ్బాయిలు ఉన్నా కూడా తల్లితో ఉండొద్దు, తండ్రితో ఉండాలా, లేకుంటే వేరే ప్రభుజీస్తో ఉండాలా. అందు గురించి చాలా కేర్ తీసి పక్కకు బస్సులో ప్రభుజీ కూర్చోవద్దంటే లేదు లేదు ప్రభుజీ కొంచెం పక్కకు. ఇది ఇక్కడ చెప్తారు మనస వాచ కర్మన ఎవరన్నా ఉండని వాళ్ళు. అందు గురించే మన ఆచార్యులు ఏం చెప్తారు చెప్తా ఉంటాము, చాలా ఫుల్ కవర్ గా ఉండాలా. ఎందుకు నెత్తితో కాదు కదా, మొత్తం కవర్ ఉండాలా. స్పెషల్లీ ఒకవేళ చుడిదార్ వేస్తే మొత్తం కంప్లీట్ కవర్ చేయాలంటే కూడా చేయరు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సో కాబట్టి మనం అనవసరంగా అపరాధం ఇతరుల ఎక్కువ మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. స్పెషల్ గా మాతాయిస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. మైత్రి వాళ్ళకి పాపం మనసులో వచ్చిన మన పట్ల ఏ కొంచెం చెడు భావం వాళ్ళు పతనమైపోతారు. అట్ ది సేమ్ టైం మనమే దానికి కారణం. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు, విశ్వామిత్రుడిని ఎవరు పతనం చేశారు? విశ్వామిత్రుడిని ఎవరు పతనం చేశారు? ఆయన యొక్క తపస్సుని, ధ్యాన యోగం, ఆయన యోగి అయిన పాప ఆయన చాలా సీరియస్ గా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చింది పతనం చేసింది. ఎలా పతనం చేసిందండి? ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే చెప్పండి ఎలా పతనం చేసింది? ఆమె యొక్క మ్యూజిక్ తో, డ్యాన్స్ తో, చప్పుళ్లతో, ధ్వనులతో ఒకసారి కళ్ళు తెరిపించింది. కళ్ళు తెరిపియంగానే ఆమె అందానికి ఆ కళ్ళు ఆకర్షితమైంది. అందానికే కదండి ఆకర్షితమైంది. కథం అయిపోయింది, సాంసారిక జీవితం స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా మీ అందరికీ మీ యొక్క అందరికీ కూడా సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి నేను వేడుకుంటున్నాను. మన ప్రోగ్రామ్స్ కి వచ్చిన కలిసిన మాతాజీ చాలాసార్లు చెప్తున్నాను, కంప్లీట్ ఒక డివోషనల్ డ్రెస్ లాగా ఉండండి. కానీ చాలా మంది మళ్ళీ ఫోటోలు దిగేటప్పుడు పెళ్లిళ్ళ ఫోటోలు దిగినట్టు అలా ఉండొద్దు మన డివోషనల్ గా. ఎందుకంటే ఇదే డేంజర్. ఇతరులు జస్ట్ మనస్సులో మన గురించి తెలియదు కదా, మన శరీరం ఎక్స్పోజ్ అవుతే పాపం వాళ్ళకి తెలియకుండా మనమే అంత శుద్ధ భక్తులు ఏం కాదు, ఫుల్ అన్ని ఇంద్రియాల కంట్రోల్ కాదు. దయచేసి కంప్లీట్ గా మంచి డ్రెస్సులుగా ఉండండి. ఫారినర్స్ ఉంటున్నారు, మన పిల్లలు కూడా చుడిదార్ వేసుకొస్తే కంప్లీట్ గా వాళ్ళకు కవర్ చేసి పెట్టండి. లేకుంటే ఇది అయితే మన బ్రహ్మచర్య వ్రతాన్ని మనసులో అనుకున్నా సో లైక్ అరే మాతయ్య డ్రెస్ చాలా బాగుంది, డ్రెస్ కామెంట్ చేసినా కూడా మన బ్రహ్మచర్య వ్రతం పోతుంది. సో కాబట్టి చాలా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను వేడుకుంటున్నాను. అనవసరంగా మన డివోషన్ పతనం అవుతుంది, అలా చేసుకోకండి. ఇప్పటికైనా ఇక మళ్ళీ నేను పదే పదే ఎవరైనా చూస్తే మాతాజీ మీ డ్రెస్ ఇలా ఉంది, ఇలా కొంగు వేయలేదు, ఇవన్నీ అనేటట్టు చేయకండి. మంచి నిష్టగా మంచిగా ఒక మనం చూస్తే ఇతరులు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టు చేయండి. ఇంత రెగ్యులర్ గా ఇంత సీరియస్ క్లాస్ విన్నోళ్ళు చూడగానే అరే ప్రభుజీ వీళ్ళని చూడగానే రథయాత్రలు అరే వీళ్ళు సుందరనాథ ప్రభు క్లాస్ వాళ్ళు ఉండొచ్చు. ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలా మనది. డ్రెస్ కోడ్ కానీ మన నోట్లోంచి కొంచెం ఏదైనా శాస్త్రం మాట్లాడితే చాలు. సో మన ఒక పదం ఎవరైనా మాట్లాడి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా కొంచెం ఇది ఆలోచిస్తూ ఉండాలి మనం. ఓకే చూడండి ఒకసారి మరి. కనుక మైథున భోగసుకం కూర్చిన జ్ఞానము లేని బాల్యము నుండి బ్రహ్మచర్యం బోధింపబడుతుంది. చూడండి 5 ఏళ్ల వయసునందే పిల్లలను గురుకులమునకు లేదా ఆధ్యాత్మిక ఆచారం నివసించు ప్రదేశమునకు పంపినచో అతడు వారిని చక్కటి బ్రహ్మచారులు
అగునట్లుగా శిక్షను ఒసగగలడు. ధ్రువ మహారాజున్నాడు, ప్రహ్లాదుడున్నాడు. ఆ! సో, ఆ చిన్న ఏజ్‌లోంచే మైథున సుఖం అంటే స్త్రీ పట్ల ఆకర్షితులు కాకపోవడము. స్త్రీ యొక్క శరీరం పట్ల ఆకర్షితులు కాకపోవడం. స్త్రీ అనే ఆత్మ పట్ల ఆకర్షితం ఓకే. స్త్రీ అనే శరీరంని చాలా సింపుల్‌గా చూడటము. స్త్రీ యొక్క శరీరం పట్ల ఆకర్షితులమైతే ఇంక అయిపోయినట్టే మన పని. అందుగురించే చిన్నప్పుడే ఈ గురుకుల ట్రైనింగ్ అనేది ఇప్పుడైతే గురుకులాలు ఎలా ఉన్నాయో తెలీదు గానీ, పూర్వకాలం రాజుల పిల్లలు, బ్రాహ్మణుల పిల్లలు వెళ్ళి చాలా వాళ్ళు ఆ మానసిక స్థితి చాలా స్ట్రాంగ్‌గా చేసుకునేవాళ్ళు. ఎందుకంటే రాజులకు గూడా వాళ్ళని గూడా పడేసేది వేరే ఇలానే విశ్వామిత్రుడిని ఎలా అయితే ఒక మేనక పడేసిందో, వేరే రాజులను గూడా అమ్మాయిల ద్వారా వాళ్ళని లోబర్చి వాళ్ళని మొత్తం ఇచ్చేసేవాళ్ళు. రాజ్యాలు కూలిపోయేవాళ్ళు. అందుగురించే రాజులకు చాలా ఆ నిష్టని ఏర్పాటు చేశారు. ఎవరు సో, కాబట్టి సరే. ఇంకా చూద్దాం మనం. హ్మ్. ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము ఏదైనను సరియే అట్టి బ్రహ్మచర్య అభ్యాసము లేనిదే ఎవరును వారి యోగమునందు అభివృద్ధిని సాధింపజాలరు. చూడండి, ధ్యాన మార్గమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మనం గురుకులాలు గాని ఎక్కడికైనా వెళ్ళినా, తర్వాత భక్తి మార్గం సరే మనందరము జ్ఞాన జ్ఞాన మార్గము, జ్ఞానం ద్వారా భక్తి మార్గము దయచేసి దీంట్లో బ్రహ్మచర్య అభ్యాసం మాత్రం ప్రతి ఒక్కరు చెయ్యాలి. మస్ట్. బ్రహ్మచర్య అభ్యాసంలో, బ్రహ్మచారిణి అభ్యాసంలో సక్సెస్ అయిన వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో చాలా సులభం సక్సెస్ అవ్వటం. ఎందుకు? గృహస్థ ఆశ్రమం అన్నప్పుడు ఇద్దరు బ్రహ్మచారిని కలిసి గృహస్థులవుతారు. బ్రహ్మచారి లైఫ్‌లో ఆయనకు తెలుసు భగవంతుడే నా యొక్క జీవిత పరమ లక్ష్యం కృష్ణ భగవానుడు. బ్రహ్మచారిని మాతాజీకి కూడా తెలుసు నా జీవిత పరమ లక్ష్యము భగవంతుడిని సేవించడము. లైక్ ఎట్లయితే కర్దమముని, దేవహూతి. దేవహూతి యొక్క లక్ష్యము భగవంతుని భక్తియుక్త సేవ చేయటము. కర్దమముని యొక్క లక్ష్యము భగవంతుని భక్తియుక్త సేవలో తనను నమ్ముకొని వచ్చినటువంటి భార్యని ఏ విధంగా నియుక్తం చేయాలి. ఇద్దరు కలిసి కొన్ని వేల సంవత్సరాల భక్తియుక్త సేవ గృహస్థ జీవితంలో ఉంటూ బ్రహ్మచారిలాగా బతికారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు దేవహూతి కోరినప్పుడు మాత్రమే మైథున సుఖాన్ని అనుభవించారు తప్ప, అప్పటి వరకు వాళ్ళు మైథున సుఖాన్ని అనుభవించారు. అంటే ఇద్దరు ఒక్క దగ్గర ఉంటూ బ్రహ్మచారి లైఫ్ బతికారు. కాబట్టి అటువంటి గృహస్థ బ్రహ్మచారి జీవితంలో భగవంతుడు ఎంటర్ అయ్యాడు. వాళ్ళకు జన్మించాడు భగవంతుడు. సో కాబట్టి ఈ విధమైన నిన్న వచ్చినట్టుంది వైవాహిక జీవితము. సో కాబట్టి వైవాహిక జీవితం కంటే ముందు మన పిల్లలు అమ్మాయిలకు ఇది ఇంపార్టెంట్, అబ్బాయిలకు ఇంపార్టెంట్. అబ్బాయిలు చాలా నిష్టగా ఎడ్యుకేషన్ అకాడమిక్స్ కానీ భగవంతుడి యొక్క ఈ శాస్త్రాల పఠనాన్ని చాలా వళ్ళబోయాలి. అంటే జ్ఞానం విజ్ఞానం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు పరిపక్వానికి పరిపక్వాన్ని పొందినప్పుడు గృహస్థ జీవితాన్ని సాధిస్తే గృహస్థ బ్రహ్మచారిగా జీవిస్తారు. అప్పుడు భగవత్ కృప లేనిది వాళ్ళకు సంతానం అనే ఫలము దొరకదు. అటువంటి సంతాన ఫలం భగవత్ కృప అనే సంతాన ఫలం వల్ల ఆ ఇల్లు వాళ్ళ తరతరాలు కూడా ఉద్ధరింపబడతాయి. లేదంటే వేస్ట్. ఇక వాళ్ళ కర్మని అనుభవించడానికే వేరే సంతాన రూపంలో వేరే ఇంకా ఆ ప్రారబ్ధ కర్మలు వస్తారు అంతే ఆత్మలు. నెక్స్ట్. ఆయనను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటించుచు కేవలం భార్యతోనే నియమబద్ధంగా మైత్రి సుఖం కలిగి ఉన్నవాడు కూడా బ్రహ్మచారి అనబడును. సో కాబట్టి ఇద్దరు బ్రహ్మచారిని వాళ్ళకి తెలుసు గృహస్థ జీవితంలో కూడా ఎంతవరకు ఈ యొక్క మైథున సుఖాన్ని ఏంటి అనేది దాని నియమానుసారంగా వాళ్ళు గడుపుతూ దాన్ని కూడా ఒక బ్రహ్మచారి జీవితం లాగా గడుపుతారు. అంటే ఇతర స్త్రీలను ఎవరిని చూసినా తల్లిగా భావించబడతారు అటువంటి గృహస్థులు. వేరే వాళ్ళ పట్ల ఎటువంటి చెడు భావంతో చూడని వాడు
బ్రహ్మచారినిగా పోలుస్తున్నారు ఇక్కడ. అట్టి నిగ్రహం గల గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గమునందు ఆమోదింపబడుదురు. చూసారా? సో ఇద్దరు, ఆ మాతాజీ కూడా బ్రహ్మచారి, ఇతర ప్రభుజీస్ ని తండ్రి లేదా అన్నా తమ్ముళ్ళలాగా బై డిఫాల్ట్ చూడాలి. అటువంటి గృహస్థ బ్రహ్మచారి ఇతర చిన్న మాతాజీ కానీ పెద్ద ఎవ్వరు చూసినా తల్లి చెల్లి అక్క ఆ భావంతోనే చూసేటువంటి వాడు గృహస్థ బ్రహ్మచారిగా ఆమోదింపబడ్డారని చెప్తున్నారు. కానీ జ్ఞానము మరియు ధ్యాన మార్గ సంప్రదాయంలో అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు చేర్చుకొనుటకు అంగీకరింపబడవు. ధ్యాన మార్గం అంటే ఫుల్ స్టిక్ కంప్లీట్ బ్రహ్మచారి గృహస్థ జీవితంలో ఉంటూ ధ్యానం చేయడానికి నిజమైన ధ్యాన మార్గాలు, ధ్యాన సంస్థలు అంగీకరింపబడవు. అట్టి సంప్రదాయంలో ఎటువంటి సడలింపు లేకుండా పూర్తిగా మైథున జీవన నియంత్రణను విధించును. భక్తి సాంప్రదాయం మిక్కిలి శక్తివంతమైన దగుటచే భక్తుడు భగవానుని దివ్య సేవయందు నెలకొండ చేత సహజముగానే మైథున సుఖమునందు ఆకర్షణను కోల్పోవును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ధ్యాన యోగంలో ఫస్ట్ అవన్నీ కంట్రోల్ చేసిన తర్వాత ధ్యాన యోగానికి వెళ్ళాలి. కానీ భక్తి యోగంలో ప్రతిరోజు మనకు తపస్సులాగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఏకాదశి వ్రతము, ఆ వ్రతము, ఈ వ్రతము, ఇప్పుడు చాతుర్మాస వ్రతము, అన్ని వ్రతాల వల్ల ఆటోమేటిక్ గా ఈ మైథున సుఖం పట్ల అశ్రద్ధ కలుగుతుంది. ఆటోమేటిక్ గా మనకు దాని పట్ల వైరాగ్యం వస్తుంది. తర్వాత భక్తి సంప్రదాయం మిక్కిలి శక్తివంతమైన గురించే కనుకనే భక్తి సాంప్రదాయం నందు గృహస్థ బ్రహ్మచారికి నియమిత మైత్ర సుఖము ఆమోదింపబడింది. భగవద్గీత 2.59 అందలి శ్లోకమునందు ఈ విషయం చెప్పబడింది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు బలవంతంగా ఇంద్రియ తృప్తిని నియంత్రింపగా భగవద్భక్తులు సర్వోన్నతమైన దివ్య రసాస్వాదన కారణంగా సహజంగానే ఇంద్రియ భోగం నుండి వైదొలుగుచున్నారు. భక్తులకు తప్ప అన్యులకు ఈ దివ్య రసాస్వాదనపు జ్ఞానము ఏమాత్రం ఉండదు. సో కాబట్టి మనం హయ్యర్ టేస్ట్ ఏదైనా మనం ఇప్పుడు కారంతో తింటాం, ఏమీ కూర లేదంటే కారంతో తింటాం, ఓకే అదే టేస్ట్ అనిపిస్తుంది. ఏదైనా ఫ్రెష్ గా సబ్జీ చేసిరు అనుకోని కారం వదిలేసి దాంతో తింటాం. ఇంకా దానికంటే ఏదైనా మంచిగా వచ్చింది అనుకో దాన్ని వదిలేసి ఇంకోటి. అలా మనకు భగవంతుడి యొక్క రసాస్వాదన ఎటువంటిదంటే అది టాప్ మోస్ట్ టేస్ట్ అన్నట్టు. దాని ముందు ఈ ఇంద్రియ భోగాలు అనేది చాలా ఒకానొక రోజు వస్తుంది, తుచ్చముగా భావింపబడతాయి. అసలు మనకు మనమే చాలా ఆశ్చర్యపడే స్థితికి వస్తుంది. అరే నేను ఇంతకాలము నేను దాని కొరకు ఎంతో టైం వేస్ట్ చేశాను అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని చాలా సులభంగా వదిలేస్తాము. విగత బీహి సంపూర్ణంగా కృష్ణ చైతన్యమునందు నెలకొననిదే ఎవరును భయ రహితులు కాజాలరు. సో భయరహితులు కావాలంటే మనము చేయవలసిన పనేంటి? సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు నెలకొనాల. సంపూర్ణ కృష్ణ చైతన్యం అంటే సంపూర్ణ కృష్ణ శరణాగతి. ఎవరైతే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకు శరణాగతి, సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళకి ఇంకా ఎటువంటి భయం అనేది ఉండదు. ఎందుకు? వాళ్ళని అనుక్షణం భగవంతుడి యొక్క సంరక్షణలో ఉంటారు. ఏ విధంగా? భగవంతుడి భక్తులు నిత్య నిరంతరము భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు, భగవంతుని భజిస్తూ ఉంటారు. భజహో రే మన శ్రీనందనందన అభయ చరణ అభయ చరణ. ఆ అభయ చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు భయానికే భయం పుడుతుందంట. ఇంకా భయం అనేది వాళ్ళకు ఉండదు. తర్వాత బద్ధజీవి తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును విస్మరించుట చేతనే భయము కలిగి ఉంటుంది. భయము ఎవరికి వస్తుంది? శ్రీకృష్ణుని విస్మరించే వాళ్లకు భయం వస్తుంది, శ్రీకృష్ణుని స్మరించే వాళ్లకు అభయం వస్తుంది. అభయ హస్తము.
భగవంతుడు తనని స్మరించే వాళ్లకు అభయ హస్తాన్ని ఇస్తాడు. తనని విస్మరించే వాళ్లకు భయాన్ని కల్పిస్తాడు. భగవంతుని విస్మరించడం అంటే మాయని ఆశ్రయించడం. మాయని ఆశ్రయించడం అంటే భౌతిక భోగాలను కోరుకునే వాళ్లకు భయంతో జీవించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక భోగాలను అంటే భగవంతుని సేవిస్తూ ఆనందపడే వాళ్లకు అభయ హస్తము. అది మన టీంకు మన 38 మందికి భగవంతుడి యొక్క వెళ్ళిన డే నుంచి వెళ్ళిన నిమిషం నుంచి అభయ హస్తము మనతో పాటు ఉంది. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. మనం అదేవిధంగా ప్రతి ఊర్లో ప్రతి దగ్గర వెళ్ళినప్పుడల్లా భగవంతుడు ఎంతో కరుణ కటాక్షాలను మనకు ప్రసాదించడం జరిగింది. లాస్ట్ కి వచ్చేప్పుడు కూడా ఢిల్లీ టెంపుల్ కి వెళ్తామని ఊహించలేదు. ఓన్లీ 1 అవర్ టైం ఉంది. అది 11-12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ దూరం ఉంది. జర్నీయే దాదాపు హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. వర్షం పడుతుంది. సరే మనం భగవంతుడి మీద రాధా పార్థి సారథి మీద భారం వేసి వెళ్దామని అనుకున్నాము. కానీ బయటకు రావడానికే 10 నిమిషాలు. ఆటో పట్టుకొని మాట్లాడి ఈ లోపల హాఫ్ అన్ అవర్ అవుతుంది, వెళ్ళగలుగుతాము అనుకున్నాం. భగవత్ కరుణ కృప స్టెప్స్ కూడా దిగక ముందే ఆటో దొరకడము. అది కూడా ఒక భక్తుడు ఒక్కతనికే 7 కార్లు ఉండటము. ఆయన 18 కార్లు ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క కరుణ కృప కటాక్షం ఎలా ఉంటుందంటే అదే ఒక్క ఆటో అతను దొరికితే వెళ్ళేవాళ్ళం కాదు. ఒక యజమానే దొరికిండు. యజమానికి 18 కార్లు ఉంటే 7 కార్లు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే కారు. సో రావడము, సో క్షణాల్లో అంతే, జస్ట్ విత్ ఇన్ 5 minutes లో 38 మెంబర్స్ కార్లలో కూర్చోవటము. విత్ ఇన్ కరెక్ట్ ఆర్తికి భగవత్ ఆర్తిని తీసుకునే మహద్భాగ్యము దొరికింది. అది భగవంతుడి మీద, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్లకు భగవంతుడు అభయ హస్తాన్ని ఇస్తాడు. నెక్స్ట్ భయం ద్వితీయాభి నివేశతః శాదిషాదాపేతస్య విపర్యయో అస్మృతిః అని శ్రీమద్ భాగవతం 11.2.37 చెప్తుంది. భయరాహిత్యమునకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గము. మనం కూడా మన ఇంట్లో కరోనా అప్పుడు పాపం చాలా మంది సో భయంతో గుండెలను అరిచేతిలో పట్టుకొని జీవించారు. న్యూస్ పెడితే చాలు, మన చుట్టాల ఇంట్లో వాళ్ళ కరోనా వచ్చింది, వీళ్ళ కరోనా వచ్చింది, పక్క కాలనీలో ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆ అమెరికాలో అంతమంది. సో ఎప్పుడు మనని అటాక్ చేస్తుందో మృత్యుదేవత అనేది చాలా భయంతో ఉంది. సో కాబట్టి ఆ భయరాహిత్యానికి కేవలం కృష్ణ చైతన్యము ఏకైక సాధనం అండి, ఏకైక మార్గం. సో దీన్ని విశ్వసించండి, నమ్మండి, అచంచల విశ్వాసం పెట్టుకోండి. మనకి ఏమీ కాదు. ఆఫ్టర్ ఆల్ అవటం అంటే ఏంటి? ఈ శరీరంలోంచి వెళ్ళిపోవటం. దేహినోస్మి యథా దేహే. అలా శరీరం ఎన్నోసార్లు మార్చాం మనం. సో ఫైనల్ గా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్చాలా. అది ఆనందంగా కృష్ణ నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్, మీరు ఎప్పుడన్నా చేంజ్ చేయండి. ఎందుకు? సో ఇది చేంజ్ అవుతే ఇంకా కొత్తది. మనం కూడా పిల్లల్ని స్కూల్ మారుస్తూ ఉంటాం. 7th 10th ఇంటర్మీడియట్. ఎందుకు? హయ్యర్ కాజ్ కొరకు. ఈ శరీరం మారుస్తున్నాము అంటే ఆనందంగా హయ్యర్ కాజ్. ఎందుకు? కృష్ణుడి యొక్క ఇంకా ఉన్నతమైనటువంటి సేవ. ఓల్డ్ ఏజ్ వచ్చింది, చేయలేకపోతున్నాడు కృష్ణ. ఎలా? ఉన్నతమైనటువంటి సేవ చేయడానికి ఉన్నత దేహాన్ని ఇస్తాడు భగవంతుడు. టెన్షన్ పడకండి. కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్యమే ఏకైక మార్గము. భయరాహిత్యం. మృత్యు అనే భయము ఇంకా మనని, దాన్ని మించిన భయం లేదు. కానీ ఎవరైతే ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకుంటారో అస్సలు భయపడరు. వాళ్ళు ఆనందంగా ఆహ్వానిస్తారు. మై డియర్ ప్లీజ్ కమ్. మృత్యుదేవత. కానీ మృత్యుదేవతకు మన ఇంట్లో లోపల రావడానికి పర్మిషన్ ఉండదు. ఎందుకు? అక్కడ నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి పాదాల కింద నుంచి రావాలంటే గజ వణుకు పుడుతుంది, రాలేదు. సో మరి అప్పుడు నరసింహస్వామి ఒకవేళ పర్మిషన్ ఎస్ అట్లయితే పరీక్షిత్ మహారాజును మృత్యుదేవత ఆ యొక్క తక్షక నాగు సర్పం ద్వారా రావాల. కానీ ఆయన భాగవతాన్ని ఆస్వాదిస్తున్నాడు. భాగవతామృతము ఆస్వాదిస్తూ ఆ వైబ్రేషన్ ఉండగా మృత్యువు రావడానికి పర్మిషన్ దొరకలేదు.
తనంతట తానుగా ఈ శరీరంలోంచి భగవంతుడు తన యొక్క ధామానికి పిలిపించుకున్నప్పుడు శరీరం పడిపోయింది. అప్పుడు శరీరాన్ని దహనం చేయడానికి కొరకే ఆ మృత్యు దేవత వచ్చింది కానీ ఆయనకు మృత్యు రూపంలో రాలేకపోయింది. అలా ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళకు భయం అనేది ఛాన్స్ ఉండదు. అంతేకాకుండా యోగ అభ్యాసపు ముఖ్య ఉద్దేశము ఇంత చెప్తా ఉన్నాం. యోగ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలా? హృదయమునందు నెలకొన్నట్టి పరమాత్మని దర్శించుటే. కర్దమముని మొట్టమొదటిగా ఈవెన్ ధ్రువ మహారాజు కూడా మొట్టమొదటిగా ఎక్కడ దర్శించుకున్నాడు? తన హృదయస్థ పరమాత్మను దర్శించుకున్నాడు. ఆయన హృదయంలో యోగ సాధన చేస్తూ చేస్తూ హృదయంలో భగవంతుడు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చాడు. సో ఆ హృదయంలో దర్శనం చూసుకుంటూ చాలా ఆనందపడ్డాడు. సడన్ గా హృదయంలో భగవంతుడు కనబడకుండా అయిపోయాడు. అని ఎక్కడ వెళ్ళిండని కళ్ళు తెరిచి చూస్తే హృదయంలో ఏమైతే దర్శనం చేసుకున్నాడో సాక్షాత్ భగవంతుడు తన యొక్క ఈ చక్షువులకు దర్శనం ఇచ్చాడు. సో అదే అన్నది ధ్యాన యోగి యొక్క లక్ష్యము హృదయస్థ పరమాత్మని దర్శనం చేస్తారు. కర్దముని కూడా హృదయంలో దర్శించుకున్నాడు. కళ్ళు తెరిస్తే ఫిజికల్ కూడా భగవంతుడి దర్శనం ఇవ్వడం జరిగింది. కనుక కృష్ణ చైతన్యవంతుడు సహజంగానే యోగులందరిలోకి శ్రేష్ఠుడగుచున్నాడు. ఇక్కడ తెలుపబడిన యోగ సిద్ధాంతములు జనాదరణ పొందిన నామమాత్ర యోగ సమాజం సిద్ధాంతములకు భిన్నములై ఉన్నది. కాబట్టి యోగ యొక్క సాధన యోగ సాధన యొక్క సాధనం ఏంటంటే ఆల్రెడీ ఈ శిరస్సు మెడ ఇవన్నీ కూడా స్ట్రైట్ గా ఉండి ఎన్నో రకరకాలు మన దృష్టి అంతా నాసికాగ్రహం పైన మనస్సు అచంచలంగా చంచలమైనది కాకుండా భయపడకుండా తర్వాత ఈ దేహము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్లస్ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానిస్తూ జీవితం యొక్క పరమ లక్ష్యంగా జీవించాలి. అది ధ్యాన యోగి యొక్క లక్ష్యము, దాని యొక్క సాధన అని మనకు భగవంతుడు బోధిస్తున్నాడు. ఇంతతో మనం ముగిద్దాం. श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री कृष्ण पाद